ఈ మిమిక్రీ క్యాసెట్స్ వచ్చేవి. మనకి ఇప్పటికి యూట్యూబ్‌లో కొడితే మీరు 'శ్రీదేవి పెళ్లి' అని ఒక క్యాసెట్ ఉండేది. ఓకే. యూట్యూబ్‌లో వస్తది. అంటే ఈ జనరేషన్‌కి పెద్ద తెలీదు గానీ అప్పట్లో ఆడియో క్యాసెట్స్ వచ్చేవి. ఆడియో క్యాసెట్స్‌లో 'శ్రీదేవి పెళ్లి' అండ్ ఇంకోటి ఈ స్కూల్‌లో 'జంబలగడ్డ పంప' సినిమా చూస్తే మీకు గుర్తుంటది. ఒక స్కూల్ స్కిట్ ఉంటది. రైట్. టోటల్ స్కూల్ స్కిట్ అనేది ఒక మిమిక్రీ క్యాసెట్ వచ్చింది. ఓకే. సో అవన్నీ చూసి నేను మైకుల్లో బయట పెట్టేవాళ్ళు అప్పుడు. అప్పట్లో ఏంటి మెకానిక్ షాపుల్లో, ఈ టైర్ పంచర్ షాపుల్లో పెద్ద పెద్ద మైక్స్ ఉండేవి. ఆ మైక్స్‌కి స్టీరియో పెట్టేసి ఆహ్, ఆహ్, ఈ ఇవి వేసేవాళ్ళు. ఆ! మిమిక్రీ క్యాసెట్స్ వేసేవాళ్ళు. నేను ఇంటి బయట ఆరు బయట కూర్చొని అవి వింటూ ఉండేవి. నేను ఇమిటేట్ చేసేవాడిని. ఇమిటేట్ చేసి స్కూల్‌లో నా ఫ్రెండ్స్ అందరి ముందు చేసి చూయించేవాడిని. చేసి చూయించినప్పుడు అందరూ క్లాప్స్ కొట్టేవాళ్ళు. కొట్టేవాళ్ళు. అది చేసేది కూడా ఎగ్జాక్ట్ చేసేవాడిని. సో, అది చేసేటప్పుడు అది ఓవర్ ఎ పీరియడ్ అలవాటయిపోయింది. సినిమా స్టార్స్‌ని కూడా ఇమిటేట్ చేసేవాడిని అప్పట్లో. అట్ ద ఏజ్ ఆఫ్ నేను సెవెంత్, ఎయిత్ చదివే రోజుల్లో. ఓకే. ఆల్మోస్ట్ అప్పటి మిమిక్రీ వాయిస్‌లు ఏమన్నా అన్నీ చేసేవాడిని. మా ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ వస్తే అందరూ బంధువులందరూ కూర్చోబెట్టి నాతో మిమిక్రీ చేయించుకునేవాళ్ళు.